గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, యామిని గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కొద్దిసేపటి క్రితమే అదాని రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టీషర్ట్లను వేసుకొని అసెంబ్లీ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరినీ కూడా పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూడొచ్చు, అరెస్ట్ చేసిన దృశ్యాలు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం 9:30 గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా చేరుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడే ఆ టీషర్ట్లను కూడా ధరించారు. అక్కడి నుంచి రేవంత్ అదేవిధంగా అదాని బాయ్ బాయ్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే పబ్లిక్ గార్డెన్ గేట్ వద్ద అక్కడ అరెస్టు వీళ్ళందరినీ కూడా అడ్డుకున్నంతో తీవ్ర వాగ్వాదం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. మొత్తం పోలీసులు వాళ్ళందరికీ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరూ కూడా వ్యాన్ కూడా ఎక్కించారు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్ర టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలందరినీ కూడా వాహనంలో ఎక్కించేసి వాళ్ళని అందులో ఉంచారు. మిగతా వాళ్ళని కూడా ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు వాళ్ళనైతే లోపలికి అలౌ చేయడం లేదు. వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక వార్ అయితే కొనసాగుతోంది. మొత్తం పెద్ద ఎత్తున వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా అదాని రేవంత్ ఒకటే అనేటువంటి ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రాహుల్ గాంధీ అదానితో దోస్తీ వద్దు అంటుంటే మరోవైపు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాత్రం ముద్దు అంటున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తూ ఉంది. అంటే రోజుకో రకమైన నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు కావడంతో ఈరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది, మరోవైపు మేడ్చల్లో పోటీగా బీఆర్ఎస్ కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా చేయబోతుంది. అంటే మొత్తంగా చూసినట్టయితే పోటాపోటీ వాతావరణం రెండు పార్టీల మధ్య అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడనే నిలబడ్డారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళని అయితే వెళ్ళనిచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. మొత్తానికి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నమే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. నిన్న అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనే అసలు క్లియర్గా కేసీఆర్ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏడాది పాటు కాంగ్రెస్కు టైం ఇచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పై పోరాటం అయితే కొనసాగించాలి, పోరాటం అయితే చేయాల్సిందే అంటే కూడా వాళ్ళకు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ మేరకే ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఈ నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా కూడా అదాని అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి లోగోతో ఉన్నటువంటి టీషర్ట్నే ధరించారు. వాళ్ళు ఆ ఇద్దరు దోస్తీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో దాదాపుగా 30 నిమిషాల పాటు ఇక్కడ కొనసాగుతోంది, ఆందోళన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళని లోపలికి వెళ్ళకుండా అటు మార్షల్స్ అదేవిధంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత కొంతకాలంగా కూడా ఈ యొక్క వార్ అయితే కొనసాగుతోంది. చూసుకున్నట్టు మరోవైపు ఈ ఆందోళన నేపథ్యంలో ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కొనసాగుతుంది. ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే జామ్ అయింది. మరోవైపు ఇంకా అసెంబ్లీకి వచ్చే వాళ్ళు కూడా లోపలికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని వేరే గేట్ గుండా కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ గేట్ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది కాబట్టి వేరే గేట్ ద్వారా కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాలైతే తీవ్ర టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఆందోళన విరమించేదే లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ నేతలు కంటిన్యూ ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక టెన్షన్ వాతావరణం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలను ఇక్కడికి ఏదైతే అసెంబ్లీ వ్యాన్లో పోలీస్ వ్యాన్లోకి అయితే ఎక్కించారు.
వాళ్ళందరినీ కూడా లోపల కూర్చోబెట్టారు, మరికొందరిని లోపలికి ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే కొంతమంది నేతలు అయితే కూడా ఇక్కడ అరెస్ట్ చేసి లోపల కూర్చొని వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇందులో ఎమ్మెల్యే మల్లారెడ్డి అదేవిధంగా మహమూద్ అలీ, అదేవిధంగా మాగడ్డి గోపీనాథ్ వీళ్ళందరూ లోపలికి ఎక్కించారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ షర్ట్ యూజ్ చేశారు. ఈ షర్ట్లో అంటే అదానీ అండ్ మా చీఫ్ మినిస్టర్ ఫ్రెండ్షిప్ చాలా బాగా ఎక్కువైంది. ఈ సేమ్ షర్ట్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ యూజ్ చేసేపోతున్నారు. ఇక్కడ వస్తాయంటే అరెస్ట్ చేస్తున్నారు. ఇది రానుంది. డెమోక్రసీ ఉంది, డెమోక్రసీలో అపోజిషన్లో హక్కు ఉంది. అదానీ రేవంత్ రెడ్డి చాలా ఫ్రెండ్షిప్లో పనిచేస్తున్నారు. అదానీ మీద అమెరికాలో బ్యాన్ చేశారు, ఆయన మీద అరెస్ట్ చేసినాక వారెంట్ ఇష్యూ చేశారు. నేను ఆయన అపోజ్ చేస్తుంటే ఇది ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. డెమోక్రసీలో రేవంత్ రెడ్డి గారు మొత్తం డిక్టేటర్షిప్ చేస్తున్నారు. ఇది రాంగ్. కొంతమంది ఎమ్మెల్యేలను అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ కూడా లోపల కూర్చోబెట్టారు. మరోవైపు చూసినట్టయితే అసెంబ్లీకి రైతు వేషంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రైతు వేషంలో వాళ్ళంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. చెప్పండి, ఏంటి ఈరోజు మీ సంవత్సర కాలం పాటు రైతులకు ₹1 కూడా రైతు భరోసా ఇవ్వకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యని కారణంగా, పంటల ఫసల్ బీమా తీసుకురాని కారణంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈరోజు శాసనసభలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ట్రాక్టర్ ద్వారా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. రైతు రుణమాఫీ చేసామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు చెయ్యలేదు. సయానా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా దాదాపు 12-13 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధానమైనటువంటి ఈరోజు రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 రాలేదు. కాబట్టి ఈ రైతు అన్ని విషయాల మీద, రైతులకు సంబంధించిన సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం ఈరోజు ట్రాక్టర్ మీద అసెంబ్లీకి రావడం జరిగింది. చూసినట్టయితే వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా కూడా రైతు భరోసా ఇంతవరకు అమలు చేయలేదు, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయలేదంటూ కూడా వాళ్ళు ట్రాక్టర్ మీద రైతుల వేషంలో వచ్చి కూడా వాళ్ళంతా కూడా నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగిస్తారు, అదేవిధంగా మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వినూత్నంగా నిరసన అయితే కొనసాగిస్తున్న క్రమంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలను కూడా చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం ఈ అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఒకసారి చూసినట్టయితే పూర్తిగా ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిరసనల మధ్య. దీంతో పెద్ద ఎత్తున వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇవన్నీ కూడా స్పష్టంగా చూడవచ్చు. చాలా దాదాపు 15 నిమిషాలుగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతూ ఉంది. నిరసనలు ఒకవైపు జరుగుతూ ఉన్న క్రమంలో ఈ పోలీసులు మాత్రం వాళ్ళ వాహనాలను క్లియర్ చేసేటువంటి పని అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇంకా ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. వాళ్ళంతా నిరంతరంగా ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ప్రారంభం అయ్యేదాకా కూడా ఈ నిరసన కొనసాగించాలని కూడా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేందుకు అటు మార్షల్స్ ఇటు పోలీసులు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదైతే కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం డౌన్ ఉన్నట్టు నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మనకైతే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు మనం అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా ఆందోళనతోనే అట్టుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం అయితే కాబోతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరి వాళ్ళని కంట్రోల్ చేసి లోపలికి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.